మోడీ సారు మన దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి సంది మన దేశం ఎక్కడికో వెళ్ళిపోయిందిలా బయట దేశాలన్నీ సుత మన దేశంకెళ్ళి చూసేటట్టు చేసిండు. ఎప్పటికీ దేశంలో ఏదో ఒకటి చేసుకుంటా దేశాన్ని మస్త్ అంటే మస్త్ డెవలప్మెంట్ చేసిండు. మన మోడీ సార్ ఎప్పటికీ సార్ వాళ్ళ ఇంటి గురించి కాకుండా దేశం ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంటాడు. సారు కొత్తగా ఏం చేసిండు అనుకుంటుర్రా? ఇక దేశంలోనే ఫస్ట్ నీళ్లలో పోయి రైలు బండి టెనాల్ని షురూ చేసిండోళ్ళ. ఇది కలకత్తాలో కట్టిర్రు. ఈ రైలు తవ్వు మొత్తం 16 కిలోమీటర్ల మీన్నే ఉంటదంట. ఇది ఇంగ్లీ అనే నది ఒడ్డున షురూ చేసిర్రు. దగ్గర ఈ రైలు గిట్ల నడపనికే 120 కోట్లు ఖర్చు అయిందట. అయితే చాలా మందికి నీళ్ళల్లో అడుగున పోతే సడన్ గా గట్లనే ఏదైనా సమస్య అయితే ఎట్లా అని అందరికి డౌట్స్ తో రావచ్చు. కానీ అలాంటి సమస్యలు ఏం రాకుండా అన్ని సౌలతులు చేసినామని చెప్పిర్రు. ఒకవేళ గట్లనే రైలు పోయేటప్పుడు మధ్యలో ఆగిపోతే ఏం కాకుండా పక్క నుండి నడిచిపోనికేస్తుతా తొవ్వ కట్టిర్రంట అధికారులు. ఎంత లేదన్నా దినానికి 7 లక్షల మందికి రైల్లో పోతారని పెద్ద సార్లు చెప్తున్నారు. భలే కొత్తగా ఉంది కదా. నాకైతే ఈ నీళ్ళలో నడిచే రైలు అయితే మస్తు నచ్చిందల్లా.